ఇక తెలంగాణలో ప్రస్తుతం బుక్ పాలిటిక్స్ ట్రెండ్ నడుస్తుంది. ఏపీ మంత్రి లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడ రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నామని చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక అధికారంలోకి రాగానే తమను ఇబ్బంది పెట్టిన వారి భాగోతం తీస్తామని భరతం పడతామని కూడా హెచ్చరించారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీలు కూడా ఇదే రకంగా బుక్ పాలిటిక్స్ తెర మీదకి తీసుకొచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఇటీవల పింక్ బుక్ అంటూ వ్యాఖ్యానిస్తే తాజాగా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆరెంజ్ బుక్ మెయింటైన్ చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. అయితే తెలంగాణలో ఓవైపు ఎండలు మండుతున్నాయి, మరోవైపు పాలిటిక్స్ కూడా అదే స్థాయిలో హాట్గా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బుక్ పాలిటిక్స్ ట్రెండ్ అనేది బాగా నడుస్తుంది. ఏపీ మంత్రి నారా లోకేష్ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెర మీదకు తీసుకొచ్చిన ఈ బుక్ పాలిటిక్స్ కల్చర్ ప్రస్తుతం తెలంగాణలో కూడా పూర్తిగా వ్యాపించింది. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ తీసుకునే తప్పుడు నిర్ణయాలను తాము రెడ్ బుక్లో రాస్తున్నట్టుగా లోకేష్ ఓ డైరీ చూపించారు. అందులో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి ఉద్యోగుల పేర్లన్నీ నోట్ చేస్తున్నామని, తాము అధికారంలోకి రాగానే వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని చెప్పి అప్పుడు లోకేష్ హెచ్చరించిన మాట. అయితే ప్రస్తుతం తెలంగాణలో కూడా ఇదే స్టైల్లో ఓ బుక్ కల్చర్ స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ బీజేపీలు తాము అధికారంలోకి రాగానే వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని చెప్పి కూడా వీరు సైతం హెచ్చరిస్తున్నారు. ఇక ఇటీవల మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత కూడాను ప్రభుత్వం చేస్తున్న తప్పులు, సీఎం రేవంత్ రెడ్డి అరాచకాలను పింక్ బుక్లో నోట్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇక వచ్చేది తమ ప్రభుత్వమేనని, తాము అధికారంలోకి రాగానే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన నేతలు, అధికారులకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. అయితే తాజాగా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడాను ఆరెంజ్ బుక్ని తెర మీదకి తీసుకొచ్చారు. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పుడు వరంగల్ జిల్లాలో పర్యటించిన ఎంపీ ఈటెల అధికారులకు ఇదే స్థాయిలో చాలా స్వీట్గానే హెచ్చరికలు జారీ చేశారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చట్ట ప్రకారం నడుచుకోవాలని చెప్పి సూచించారు కూడాను. ఇక బాసులు ఆదేశాల మేరకు కాకుండా చట్టానికి నిబంధనలకు లోబడి పనిచేయాలని కూడా చాలా స్వీట్గా చెప్పుకొచ్చారు. లేదంటే కఠిన చర్యలు ఎదుర్కోక తప్పదని కూడాను చెప్పారు. తాము కూడా ఆరెంజ్ బుక్ మెయింటైన్ చేస్తున్నామన్న ఈటెల ఆ బుక్లో అందరి పేర్లు రాసుకుంటున్నామని చెప్పారు. ఇక ఇలకాలం కాంగ్రెస్ అధికారంలో ఉండదని, సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి బంధువులు, మిత్రులు చెప్పారని చెప్పి చట్ట వ్యతిరేక పనులు చేస్తే ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదని ఈటెల అన్నారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు భావిస్తే ఉద్యోగులకు ఇది సరైన విధానం కాదని, టైం వచ్చినప్పుడు లెక్కలతో సహా బయట పెడతామని స్వీట్గానే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఏదేమైనా సరే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బుక్ పాలిటిక్స్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయిపోయింది. బీఆర్ఎస్ పింక్ బుక్ కూడాను తెర మీదకి తీసుకొస్తే ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ ఆరెంజ్ బుక్ తీసుకొని వచ్చేసింది. ఇప్పుడు ఆ ఆరెంజ్ బుక్ తోటి ఏం రాస్తున్నామని చెప్పి కూడా వారి అధికారులకు అందరికీ హెచ్చరికలు జారీ చేసింది.